హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వానీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ నా స్టైల్లో 2 వెరైటీ ఆఫ్ చికెన్ ఐటమ్స్. చికెన్ తీసుకొని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకొని దీనికి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పెరుగు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మరసం అన్నీ కలిపేసి ఒక అరగంట మ్యారినేట్ చేశాను అన్నమాట. ఈలోగా బండి పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే స్పెషల్ అన్నా కదా మెంతికూర చికెన్ అన్నమాట. ఇవాళ అన్నీ వేసాను, ఫ్రై అవుతున్నాయి. ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసేద్దాం. బండిలో వేసేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాం. చికెన్ ఉడికేలోపు ఈలోగా స్నాక్ లాగా తినచ్చు, రైస్లో తినచ్చు. జాయింట్ ఫ్రై KFC స్టైల్లో. ఫస్ట్ ఆల్రెడీ నా మసాలా కలిపి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం బ్రెడ్ క్రమ్సెస్, కొంచెం ఒక స్పూన్ మైదా, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అన్నీ వేసి బాగా ఇలాగా మిక్స్ చేద్దాం. మనం ఇంట్లో చేసుకుంటున్నాం, హెల్తీగా చేసుకోవాలి కాబట్టి కలర్ వేయట్లేదండి. కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇందులో కలర్ కూడా ఆరెంజ్ రెడ్ కలర్ వేసుకుంటే మీకు మంచిగా ఫ్రై అయ్యాక మంచి రెడ్ కలర్ వస్తుంది. ఇది కూడా మంచిగా వస్తుంది. ఇంకా కలర్ఫుల్గా కావాలంటే వేసుకోండి. అలాగే కొంచెం ఒక పావు స్పూను గరం మసాలా, అలాగే ఇందులో కొంచెం ఓట్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి KFC స్టైల్లో వస్తుంది. బాగా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఆల్రెడీ మనం 1 అవర్ దాకా మ్యారినేట్ చేసాం కదా, సో లోపలేమో చక్కగా సాఫ్ట్గా ఉంటుంది, పైన ఇలా క్రిస్పీగా ఉంటుంది. బ్రెడ్ క్రమ్సెస్, ఈ ఓట్స్ వేసుకున్నాము కాబట్టి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇలా చికెన్ జాయింట్కి పట్టిద్దాం. ఈలోగా మనం బాండీలో ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా పెట్టుకున్న జాయింట్లు అందులో వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా, జాయింట్లు అందులో వేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇదిగోండి 2 జాయింట్లు ఇలా ఆయిల్లో వేసేసుకొని సిమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, ఎందుకంటే బ్రెడ్ క్రమ్సెస్ వేసాం కదా, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఫ్రై అవ్వదు అనమాట. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మన చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. అదిగోండి మంచిగా చికెన్లో వాటరే, నేను అసలు పోయలేదు, చికెన్లో వాటరే వచ్చేసింది. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టమాటా కూడా వేసేద్దాం. టమాటా వేసాం కదా, మన ఆల్ మసాలా ఉంది కదండి, అది కూడా 1.5 స్పూన్ వేద్దాం. ఇంకోండి మన చికెన్ కర్రీ అయిపోయింది. మెంతికూర కర్రీ ఈజీగా, ఫాస్ట్గా కూడా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇందులో కసూరి మేతి వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను మెంతికూర వేసాను కదా, ఇంకా కసూరి మేతితో పని లేదన్నమాట. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే కొంచెం కరివేపాకు వేద్దాం. లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది అన్నమాట. నాన్ వెజిటేరియన్లో నీసు వాసన కూడా రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎమ్మీగా నా స్టైల్లో మెంతికూర చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇదిగోండి చికెన్ అయ్యేలోపు మన కేఎఫ్సి జాయింట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఫ్రై చేసేసుకున్నాం కదా, దానిపైన జస్ట్ కొంచెం గరం మసాలా జస్ట్ కొంచెం లైట్గా చల్లాను అంతే. వేడివేడిగా ఇలాగా స్నాక్ లాగైనా తినచ్చు, రైస్తో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.